హాయ్ అండి అందరికీ. వీడియోస్ అయితే కొంచెం లేట్‌గా పెడుతున్నాను. ఎందుకంటే హౌస్ చేంజ్ అయ్యాము. ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికెళ్ళాలంటే ఎంత పని ఉంటదో మీకు తెలుసు కదా! ఇంకా సర్దుకోలేదు సామాను గూడా. ఫస్ట్ అయితే పూజా మందిరం సర్ది పూజ చేస్తున్నా. ఈ పూజ వీడియో మీకు షేర్ చేద్దామని చెప్పి ఫస్ట్ పూజ వీడియో షేర్ చేస్తున్నా. పాతింటి దగ్గర ఉన్నప్పుడు తులసి చెట్టు కూడా కిందే వేసుకునేదాన్ని నేల మీద. ఇక్కడ కూడా కింద వేసుకోవడానికి ప్లేస్ ఉంది. కాకపోతే నేనేం చేశానంటే కుండీ తెచ్చి కుండీలో వేసుకున్నా. ఆల్రెడీ పాత వీడియోలో మీకు చెప్పాను కదా! డైలీ మా ఇంట్లో పూజ చేస్తాము అని చెప్పి. డైలీ అంటే ప్రసాదాలు ఏం చేయలేం కాబట్టి నేనేం చేస్తానంటే డైలీ బెల్లం మొక్క పెట్టేస్తాను. ఏదన్నా శుక్రవారాలు ఇంపార్టెంట్ పూజ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నైవేద్యం చేసైతే పెడతాను. ఇంకా డైలీ దీపారాజనకి వాడే నూనె ఏంటి అంటే నువ్వుల నూనె వాడతాను. ఆల్రెడీ 2, 3 సార్లు చెప్పాను ఈ విషయం కూడా మీకు. సాటర్డే మాత్రం ఆవు నెయ్యితో చేస్తా. ఇక్కడ నాకొక డౌటు. దీపారాజన చేసేటప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసి ఒత్తులెయ్యాలంటారు. కొంతమంది ఏంటంటే ఒత్తులేసిన తర్వాత ఆయిల్ పొయ్యాలంటారు. నేనేం చేస్తానంటే అది ఇది కూడా చేసేస్తా. అంటే నా చేతికి అందుబాటులో ఒత్తులున్నాయనుకోండి ఫస్ట్ చేసేస్తా. లేదంటే ఆయిల్ రెడీగా ఉంటే ఆయిల్ ఏసేస్తా. పూజ చేయడం కూడా పూర్తయిపోయింది. పూజ పూర్తయిన తర్వాత మనం చేసిన దీపారాజనకి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు కంపల్సరీగా పెట్టాలి. ఈ విషయం కూడా ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటా మీకు. ఏదో నాకు తెలిసిన చిన్ని విషయం మీకు కూడా షేర్ చేశాను. చాలామందికి ఈ విషయం తెలుసు. కొంతమందికి తెలీదు కదా! వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పాను. తులసమ్మ దగ్గర ఇంట్లో పూజ కూడా పూర్తయిపోయింది. వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి.